ఇవాళ మన క్లాస్ ఏంటంటే లాస్ట్ మనం మోడల్స్ చేసే దగ్గర ఆగిపోయాయి. వ్యూస్ అన్ని చేసాము. వ్యూస్లోకి టెంప్లెట్స్ని ఎలా కాల్ చేయాలో చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మోడల్స్ మనం ఫినిష్ చేసుకుంటే ఆ మోడల్కి ఎడిట్, అప్డేట్, డిలీట్, ఆల్ క్రెడ్ ఆపరేషన్స్, క్రియేట్, ఈ 4 ఆపరేషన్స్ ఒక మోడల్కి ఎలా చేయాలో మనం పర్ఫెక్ట్ అయిపోతే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ మోడల్ నుంచి డేటాని ఎలా వ్యూలోకి ఫెచ్ చేయాలనేది మనం ఫర్దర్గా నేర్చుకుంటాం. సో ఈరోజు మన క్లాస్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన మోడల్స్కి అది ఎడిట్, అప్డేట్, డిలీట్, క్రియేట్, క్రెడ్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ అవుతాయి అనేది, దానికి ఏమేమి సెట్టింగ్స్ చేయాలనేది ఈరోజు క్లాస్లో చేద్దాం. దీంతో మనకి వ్యూస్, మోడల్స్, యూఆర్ఎల్స్ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ మనకి పెండింగ్ ఏముంటుందంటే పైథాన్ డిజాంగోలో వీ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ మోడల్, దెన్ వీ కెన్ షో ద ఇన్ వ్యూ, టెంప్లెట్ ద్వారా వ్యూలో ఎలా చూపిస్తాం, దానికి డైరెక్టరీస్ ఏమేమి వాడతామనేది చెప్తాను, ఎక్స్ప్రెషన్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, మన ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాము. ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఏం చేయాలి, సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని కొడదాం. కరెంట్ డైరెక్టరీని మౌంట్ చేసుకొని ఓపెన్ చేసిద్ది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఒకటి అనుకున్నాం, ఏమనుకున్నాము, మన ప్రాజెక్ట్లో ఏవేవైతే యాప్స్ని మనం జనరేట్ చేశామో, ఏమేమి యాప్స్ని అయితే మనం జనరేట్ చేశామో ఆ యాప్స్ అన్నిటినీ కూడా ఇన్స్టాల్డ్ యాప్స్లో మనం స్పెసిఫై చేయాలి. అలా స్పెసిఫై చేసినప్పుడే వాటికి సంబంధించిన యూఆర్ఎల్స్ కానీ వాటికి సంబంధించిన మోడల్స్ని కానీ మనం యాక్సెస్ చేయగలుగుతాము. గుర్తుపెట్టుకోండి, ఏ యాప్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేస్తామో ఈ స్కూల్ అనే ప్రాజెక్ట్లో అడ్మిషన్ అనే యాప్, ప్రొఫైల్స్ అనే యాప్ అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అనే యాప్ మనం క్రియేట్ చేసాం. ఈ యాప్స్ ఉన్న మోడల్స్ని కానీ వ్యూస్ని కానీ మనం యాక్సెస్ చేయాలంటే రూట్లో we must specify the all installed apps in installed apps array. This is the array. ఈ arrayలో బై డిఫాల్ట్గా డిజాంగో ప్రొవైడ్ చేసే అడ్మిన్ కానీ, అథెంటికేషన్ కానీ, కంటెంట్ టైప్స్ కానీ, సెషన్స్ కానీ, మెసేజెస్ కానీ, స్టాటిక్ ఫైల్స్ కానీ ఉంటాయి. వీటిలో మనం అడ్మిన్ ఇన్స్టాల్ చేసాము. మొన్న ఆత్ అడ్మిన్ 2 మనం ఇన్స్టాల్ చేసాము. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అంటే స్టాటిక్ ఫైల్స్ ఉంది, మెసేజెస్ ఉంది, సెషన్స్ ఉంది, కంటెంట్ టైప్ ఉంది. ఈ 4 మనం ఈ మోడల్స్ వర్క్ కూడా అయిపోయిన తర్వాత దెన్ వాటి గురించి వెళ్దాము. ఓకే, సో ఇంకా మనం ఎడిషనల్గా ఏం యాడ్ చేసాము, ఈ 4 మనం క్రియేట్ చేసిన యాప్స్. సో కాబట్టి ఈ యాప్స్ని ఎక్కడ స్పెసిఫై చేసాం, ఇక్కడ స్పెసిఫై చేసాం. సో ఆల్రెడీ మనం ఏం చేసాము, అడ్మిషన్స్లో మోడల్స్లోకి వెళ్ళి ఒక మోడల్ క్రియేట్ చేసాము. ఆ మోడల్ పేరు ఏం పేరు పెట్టాం, అడ్మిషన్ అని పెట్టాం. ఈ అడ్మిషన్స్ క్రియేట్ చేయాలంటే పైన మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ చేసుకున్న మోడల్స్లో నుంచి ఒక మోడల్ని మనం ఎక్స్టెండ్స్ చేసుకోవాలి. ఎందుకు ఎక్స్టెండ్స్ చేసుకోవాలంటే ఈ మోడల్లోనే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మెథడ్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఈ మెథడ్స్ ఉంటాయి లైక్ మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్, మోడల్ డాట్ డాట్ ఫీల్డ్, పాజిటివ్ ఇంటీజర్ ఫీల్డ్. దీస్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సూపర్ క్లాస్. ఆ సూపర్ క్లాస్ ఏంటిది, ఈ మోడల్స్ అనేది. ఈ మోడల్స్ అనే క్లాస్లో మనం మోడల్ని ఇంపోర్ట్ చేసుకుంటే, ఇన్హెరిట్స్ చేసుకుంటే ఆ ఇన్హెరిటెడ్ క్లాస్ నుంచి మనకు కావాల్సిన మెథడ్స్ని మనం ఫెచ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మెటా డేటా ఏం పెడుతున్నాము, దాని వెర్బోస్ నేమ్ ఎప్పుడు కూడా సింగిల్లో పెడతాము. ఆ వెర్బోస్ నేమ్ యొక్క ప్లూరల్ వచ్చేసి చివరిన ఎస్ యాడ్ చేస్తాం. ఓకే, ఇది నాట్ కన్స్ట్రైన్డ్, పెట్టుకోకపోయినా పర్లేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఈచ్ ఎవ్రీ మోడల్. ఒక మోడల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ మోడల్ మనకు అడ్మిన్లోకి రావాలి, అది చూపించాలి అంటే మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఈ అడ్మిన్ డాట్ పీవైలోకి వచ్చి ఇక్కడ మనం మోడల్స్లో ఉన్న అడ్మిషన్ అనే మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న అడ్మిషన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ అడ్మిన్ అని చెప్పని ఒక ప్రతిదానికంటే ఏదైతే మనం మోడల్ ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ మోడల్ తర్వాత అడ్మిన్ అని పెడుతుంటామో అది అడ్మిన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్కు సంబంధించి వాడుతున్నాం కాబట్టి అడ్మిన్ పెడుతున్నాం. అది ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్, ఇట్ షుడ్ బి రిమెంబర్. అది కన్స్ట్రైంట్ కాదు. ఓకే, దానికి కావాల్సిందల్లా ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే మెథడ్ ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్లోకి ఏం తెచ్చుకుంటున్నాం, అడ్మిన్ డాట్ మోడల్ అడ్మిన్ని తెచ్చుకుంటున్నాం. అది ఇన్హెరిటెడ్ క్లాస్. ఇది ఎక్కడుంది, ఇక్కడ మనకి మోడల్స్ అనే దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ అడ్మిన్లో ఉన్న మోడల్ అడ్మిన్ వస్తుంది.
సో ఇన్హెరిటెడ్ క్లాస్ దీంట్లో లిస్ట్ డిస్ప్లే అంటే అర్థం ఏంటంటే ఏ ఏ కాలమ్స్ మనం ఆ మోడల్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాము. ఇక్కడ ఏమేమి చూపించాలి? ఐడి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫాదరు, జాయిన్ డేటు, స్టూడెంట్ క్లాస్, ఫీజు. దీస్ కాలమ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డిస్ప్లేయింగ్ ద డేటా అడ్మిన్. సో ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ లాగిన్ అవుతాము. లాగిన్ అయితే మీకు అది క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ టిక్ తోటి మనకు అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అయింది. ఈ అడ్మిన్ ప్యానల్లో మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఇంకొక స్కూల్ అనే ప్రాజెక్ట్ మీద కూడా ఒక టెర్మినల్ని ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే అది యాక్టివ్లో ఉంటుంది. యాక్టివేట్ అవ్వడం అంటే ఇట్స్ మీనింగ్ ఆఫ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ రన్నింగ్లో ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి? రన్ చేయాలి. పైథాన్ manage.py రన్ సర్వర్ అని చెప్పని కొడితే స్పెల్లింగ్ తప్పబడ్డది. సో దట్స్ స్కూల్లో ఉండే చేయాలి. స్కూల్ అనే దాంట్లోకి మళ్ళీ వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం అడ్మిన్కి వెళ్ళాలంటే ఏం చెప్పాం? మనం అడ్మిన్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో // కొట్టి అడ్మిన్ అని క్రియేట్ అయితే ఆటోమేటిక్గా అడ్మిన్లోకి వచ్చేసాం. ఎందుకంటే నేను ఇందాక లాగౌట్ చేయలేదు. అదే లాగౌట్ చేయకపోతే సెషన్లో అలానే ఉండిపోయింది. ఇప్పుడు లాగౌట్ అయిపోయింది. నేను లాగిన్ అగైన్ అన్నప్పుడు ఏమైంది? యూజర్ నేమ్ అడిగింది, అట్ ది సేమ్ టైం పాస్వర్డ్ అడిగింది. సో మనం ఏం చేసుకున్నాం? అడ్మిన్ అని పెట్టుకున్నాం టెంపరీగా ఆ రోజు. సో అదే యూజర్ తోటి లాగిన్ అయిపోతాం. ఇక్కడ మనం ఇందాక అడ్మిషన్స్ అనే మోడల్ని క్రియేట్ చేసాం కదా. అక్కడ ఆటోమేటిక్ ఏమైపోయింది? ఆ మోడల్ ఇక్కడ బైండ్ అయిపోయింది. ఈ మోడల్లో మనకి ఏముంది? ఇక్కడ యాడ్ అని కొడితే రికార్డు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాం. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ రాధా అని చెప్పని ఒకటి పెట్టాము. సమ్ ఏదో రాజ్ అని పెట్టాము. సమ్ డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అవుతున్నారో వాళ్ళు డేట్ ఇచ్చాము. అట్లానే పైథాన్ ఇచ్చాము. సో అట్లానే దాని ఫీజు ఎంత ఎంటర్ చేసాము. సేవ్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా రికార్డ్ ఎంటర్ అయిపోతుంది. ఈ రికార్డులో ఏదన్నా మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ 2 పైథాన్ అని పెట్టాను నేను. అప్పుడు ఈ నెంబర్ మీద క్లిక్ చేయండి. దట్ ఈస్ ద యూనిక్ ఐడి. అదే ఎడిట్గా బేస్ చేసుకొని ఇక్కడ మీరు నేను డిజాంగో అని పెట్టేశాను. సో ఇక్కడ సేవ్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి అప్డేటెడ్. సో ఈ రికార్డు నాకు అవసరం లేదు, ఫస్ట్ క్లాస్ అనేది. అప్పుడు ఈ రికార్డుని డిలీట్ చేయాలంటే ఇక్కడ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయండి. ఇక్కడికి వెళ్ళి డిలీట్ అని కొట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ గో అని ప్రెస్ చేయగలే ఆ రికార్డు డిలీట్ చేయమంటావా లేకపోతే వద్దా అని అడిగింది కన్ఫర్మేషన్. మీరు ఎస్ అని కొట్టినప్పుడే ఆటోమేటిక్గా డిలీట్ అయింది. నో కొడితే ఇట్ షుడ్ నాట్ బి డిలీటెడ్. ఓకే, దట్స్ అలా మనం రికార్డ్స్ క్రియేట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అడ్మిషన్స్ కాకుండా సమ్ మోర్ మోడల్స్ కూడా మనకి ఇక్కడ బైండ్ అవ్వాలి. అవి బైండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇంకేముండే మనకి ఇక్కడ? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్మిన్లో ఇదొకటి, మనకి ఇంకొకటి ఏం కావాలి? అడ్మిషన్స్లో మోడల్స్లో మనం ఒకటే కదా క్రియేట్ చేసింది. ఈ అడ్మిషన్స్ని పక్కన పెట్టేసి మనం ఇంకొక దాంట్లో ప్రొఫైల్స్లో ఒక మోడల్ క్రియేట్ చేసినట్టున్నాము. అది స్టూడెంట్ నేము, స్టూడెంట్ కోడ్ అండ్ మెటా నేమ్ ఇచ్చాము. కానీ దీన్ని admin.pyలో మనం కాన్ఫిగరేషన్ చేయలేదు కదా. సో కాబట్టి అడ్మిషన్స్లో మనం ఏదైతే admin.pyలో కాన్ఫిగరేషన్ చేసామో జస్ట్ దాన్ని కాపీ చేసుకోండి. పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకదానికి కోడ్ రాస్తే చాలు. మీరు మిగతా వాటికి సంబంధించిన కోడ్ పేస్ట్ చేయండి. ఇక్కడ మోడల్స్లో మనకు కావాల్సింది అడ్మిషన్స్ నుంచి కాదు, ప్రొఫైల్స్ నుంచి కావాలి. ఎందుకంటే మనం ఉంది ప్రొఫైల్స్ ఇన్సైడ్ కాబట్టి. వాట్ అబౌట్ దట్ ఈస్ ద ప్రొఫైల్స్. దట్స్ ఈ ప్రొఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. మోడల్స్.ఇంపోర్ట్ ప్రొఫైల్స్. ఎందుకని ఇక్కడ చూడండి, మోడల్స్లోకి వెళ్తే మోడల్స్లో ఏముంది? ప్రొఫైల్స్ అనే దాంట్లోనే కదా మోడల్స్ క్రియేట్ చేసింది. దీని పేరు ప్రొఫైల్, నాట్ ప్రొఫైల్స్. సో కాబట్టి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయాల్సింది కూడా ఏంటిది? ప్రొఫైల్ని ఇంపోర్ట్ చేయాలి. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇంపార్టెంట్ కాదు, ఆ మోడల్లో మనం క్రియేట్ చేసిన మోడల్ నేమ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం పెట్టాం? మనం ఇక్కడ ప్రొఫైల్ అని పెట్టాం. సో మనం admin.pyలో ఏం కాల్ చేయాలి? ప్రొఫైల్ అనే కాల్ చేయాలి. ఇక్కడ అడ్మిషన్స్ అనేది తీసేసి మనం ప్రొఫైల్ అని పెట్టుకుంటాం. సో ప్రొఫైల్ PROFIL ప్రొఫైల్ అడ్మిన్ అని పెట్టుకోండి. ఇది admin.model admin అనేది కామన్. admin.model admin అనేది కామన్, అన్నిటికీ అదే ఇన్హెరిటెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రొఫైల్ అడ్మిన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది దీన్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అంటే ఈ మోడల్కి ఈ ప్రొఫైల్ అడ్మిన్ని బేస్ చేసుకొని పంపించమని అర్థం. ఇక్కడ ఏమంటుంది? విచ్ ఈజ్ నాట్ క్యాపబుల్ టు అట్రిబ్యూట్ ప్రొఫైల్ అడ్మిన్. సో ప్రొఫైల్ అడ్మిన్ అనేది క్యాపబుల్ కాదంటుంది. ఎందుకని? స్పెల్లింగ్ తప్పు పెట్టాము ఇక్కడ. PROFILE ప్రొఫైల్ ADMIN.
ఇక్కడ ఎస్ అక్కడ స్పెల్లింగ్ తప్పు పడ్డది. ఫస్ట్ ప్రొఫైల్ PROFILE ప్రొఫైల్. 1 minute మార్చేద్దాం. అది మార్చినా ఇంకా మిస్టేక్స్ వస్తాయి. అవి ఏంటి అనేది కూడా చెప్తా. ఇక్కడ మిస్టేక్స్ వస్తానే ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ క్లియర్, ఇంకా క్లియర్ కాలేదు. ఎందుకని క్లియర్ కాలేదంటే ఇక్కడున్న కాలమ్స్ ఏమైతే మనం మోడల్స్లో పెట్టామో, ఏం కాలమ్స్ పెట్టాము ఇక్కడ, స్టూడెంట్ నేమ్ పెట్టాము, స్టూడెంట్ కోడ్ పెట్టాము, STU నేమ్ అని చెప్పని. సో మనం మళ్ళీ అడ్మిన్లోకి వెళ్ళి ఫస్ట్ది STU నేమ్, ఆ తర్వాత మోడల్లో ఏం పెట్టాం దాని కాలం నేమ్ STU కోడ్ అని పెట్టాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద admin.py STU.code. ఈ రిమైనింగ్ కాలమ్స్ లేవు మనకి అక్కడ. సో లెట్ us రిమూవ్ దట్ కాలమ్స్. ఓకే, ఐడి అనేది ప్రతిదానికి కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ప్రొఫైల్స్ డాట్ మోడల్స్ అని చెప్పి అనేది క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్స్ డాట్ మోడల్స్లో ఇంకా ఏమడుతుంది, డిడ్ యూ మీన్ ద ప్రొఫైల్, ఎక్కడ ప్రొఫైల్స్ అని రాసాం మనము, ఇక్కడ ఏ పేజ్లో అడుగుతుంది, కెనాట్ ఇంపోర్ట్ ఎర్రర్ అంటుంది. ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం, ఇక్కడ ప్రొఫైల్. ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందేమో ప్రొఫైల్స్ నుంచి. సో దిస్ ఆల్సో ప్రొఫైల్స్, ఇది ప్రొఫైల్. ఏది, దిస్ ఈజ్ ద ప్రొఫైల్. ఇక్కడ తీసుకుంది ఏంటి, ప్రొఫైల్స్ నుంచి కదా మనం ఇంపోర్ట్. ప్రొఫైల్స్ ఉందా, ప్రొఫైల్స్ డాట్ మోడల్స్ కెనాట్ ఇంపోర్ట్ దట్ అంటుంది. డిడ్ యూ మీన్ టు ప్రొఫైల్, సో దట్స్ దెన్ దిస్ ఆల్సో ప్రొఫైల్. మళ్ళీ ఏమడుగుతుందో చూద్దాం. ఎస్, ఇక్కడ ప్రొఫైల్ ఫ్రమ్ ద ప్రొఫైల్స్ డాట్ మోడల్స్ అంటుంది. సో ఇక్కడ మనం ఎక్కడ రాసాం ప్రొఫైల్స్ డాట్ మోడల్స్ అనేది. సో వీఆర్ నాట్ ఎనీవేర్, జస్ట్ మనం మోడల్స్లోకి వెళ్దాం. మోడల్స్లో ఏం రాసాం ఇక్కడ చూడండి, మోడల్స్ అనేది ఏందమ్మా, ఇక్కడ మనం వెర్బోస్ నేమ్ కూడా స్పెల్లింగ్ తప్పు రాసాము, ప్రొఫైల్ అండ్ ప్రొఫైల్స్. నెక్స్ట్ ఎక్కడ క్లాస్ నేమ్ కూడా స్పెల్లింగ్ తప్పు రాసాము ఇక్కడ, ప్రొఫైల్. దట్స్ ఓకే, సరిపోయింది ఇప్పుడు. సో మోస్ట్లీ ఇట్ షుడ్ బి సక్సెస్. స్పెల్ మిస్టేక్స్ కూడా అది కన్సిడరేషన్ చేసింది కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ లింక్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం పేజ్కి వచ్చేసాం. ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక్కసారి రిఫ్రెష్ చేసుకుంటే మీకు ఇంకొకటి యాడ్ అయిపోయింది. ఏంటది, ప్రొఫైల్స్ అనేది. ఇది అడ్మిషన్స్ అనేది ఒక ఫంక్షన్, అంటే ఒక మాడ్యూల్, ప్రొఫైల్స్ అనేది అనదర్ మాడ్యూల్. ఈ మాడ్యూల్లో మనం ప్రొఫైల్స్ దగ్గర యాడ్ అని క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అడుగుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీనివాసరావు అని చెప్పని టైప్ చేశాను. ఆ తర్వాత స్టూడెంట్ కోడ్ 100 అని టైప్ చేశాను, సేవ్ కొట్టేశాను. ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, ప్రొఫైల్స్ _ ప్రొఫైల్స్లో నో సచ్ టేబుల్ ప్రొఫైల్స్ _ ప్రొఫైల్ అనేది టేబుల్ లేదంటుంది. సో ఒకసారి మనం క్రియేట్ చేసిన టేబుల్స్లో, డేటాబేస్లో ఆ టేబుల్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకని, మనం ఇప్పుడు దీంట్లో ఏదైతే మనం మెన్షన్ చేసామో అడ్మిన్ డాట్లో, ఇక్కడ ప్రొఫైల్స్ అని పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే ప్రొఫైల్స్ డాట్ ప్రొఫైల్. సో ఒకసారి మనం డేటాబేస్ ఓపెన్ చేద్దాము, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. దాంట్లో నేమ్ స్పేస్ నేమ్ ఏముందనే దాన్ని బట్టి మనకి బేస్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ మనం DBని ఓపెన్ చేద్దాం. డబుల్ టైం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ దేంట్లో ఓపెన్ అయిపోయింది. సో మనం ఆల్రెడీ DB బ్రౌజర్ ఓపెన్ చేసాం కాబట్టి దాంట్లో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ బ్రౌజ్ డేటా స్ట్రక్చర్, ఓపెన్ డేటాబేస్, డెస్క్టాప్ మీద ఉన్న, ఎక్కడ ఉంది డెస్క్టాప్ మీద, స్కూల్ ప్రాజెక్ట్లో ఎక్కడ ఉంటుంది, సో స్కూల్లో ఉంటుంది. DB SQLite అండ్ ఓపెన్ ద బ్రాకెట్. ఇక్కడ మన టేబుల్ పేరు ఏం క్రియేట్ అయిందో చూడండి, ఇక్కడ ప్రొఫైల్స్ _ ప్రొఫైల్. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు పడ్డది, అర్థమైందా. మనం అక్కడ తప్పు రాసాం కదా, మన మోడల్ని రన్ చేసినప్పుడు ఏమైపోయింది అంటే ఆటోమేటిక్గా ఆ మోడిఫికేషన్ అనేది రిఫ్లెక్ట్ కాదు. సో అప్పుడు మనం చేయాల్సిన పని ఏంది, ఏం చేయాలి, మనం ఇదంతా కరెక్టే కానీ జరిగిన మిస్టేక్ ఎక్కడ ఉందంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మైగ్రేషన్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మైగ్రేషన్స్ చెక్ చేయాలంటే మనం ఏం కమాండ్ వాడతాము, మేక్ మైగ్రేషన్ కదా. సో ఆల్రెడీ మీకు ఇక్కడ రన్నింగ్ నోట్స్ పెట్టాను కదా, ఒకసారి దాంట్లో నోట్స్ ప్రకారమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ అబౌట్ దట్, డిజాంగో. సో డిజాంగో నోట్స్, డిజాంగో మేక్ మైగ్రేషన్స్. మనం ఏం చేయాలి, మేక్ మైగ్రేషన్స్ చేయాలి. సో కాబట్టి మైగ్రేషన్స్ చేసిన తర్వాతే దెన్ ఇట్ షుడ్ బి అప్డేట్. సో దీంట్లో మనం మైగ్రేషన్స్ నోట్స్ రాయలేదా,
we are not write anything. PIP admin relations multi-level. Okay, no issue about that. And close this. Also import migrations create. Yes, మనం రన్ చేయాల్సిన కమాండ్ ఏంది? ఫస్ట్ మైగ్రేషన్స్ రన్ చేయాలి, ఆ తర్వాత మైగ్రేట్ చేయాలి. సో ఒకసారి ఏం చేద్దామంటే మనం VS కోడ్ ఓపెన్ చేసి జస్ట్ వి రన్ ద మైగ్రేషన్స్. కెనాట్ ఓపెన్ ద python.exe అంటే మనం ఎక్కడ ఉండాలి? అది రన్ చేసేటప్పుడు స్కూల్లో ఉండాలి, ఎందుకంటే ఉండేది అక్కడే కాబట్టి. ఇప్పుడు ఏమంటుందంటే విచ్ మోడల్ ప్రొఫైల్స్ డాట్ ప్రొఫైల్ రినేమ్ టు ప్రొఫైల్ మారిందని చెప్తుంది చూసారా మైగ్రేషన్స్ లో. మనము ఇక్కడ ఏమంటుంది, అంతకుముందు ఏముందంట, ప్రొఫైల్స్ డాట్ పిఆర్ ఫైల్ అని ఉంది, దాన్ని రీనేమ్ టు ప్రొఫైల్ కింద కన్వర్ట్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్ అని ఇస్తే ఆటోమేటిక్గా అది మోడల్ నుంచి ఫెచ్ చేసుకుంది. మోడల్ మారింది కాబట్టి మైగ్రేషన్ ఫైల్ ఒకటి అప్డేట్ అయిపోయింది. రిమూవ్ ద మోడల్ ప్రొఫైల్, రీనేమ్ ద మోడల్ ప్రొఫైల్ టు ప్రొఫైల్, చేంజ్ మెటా ఆప్షన్స్ అండ్ ప్రొఫైల్, ఈ రెండు అప్డేట్ అయిపోయినాయి. ఇవి రెండు అప్డేట్ అయిన తర్వాత వాట్ అబౌట్ ద నెక్స్ట్, మనం చేయాల్సిన నెక్స్ట్ ఏంది, ఏం చేయాలి? మైగ్రేట్ చేయాలి. ఏం చేయాలి? మైగ్రేట్. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద మేక్ మైగ్రేషన్స్ అండ్ మైగ్రేట్? మైగ్రేషన్, మేక్ మైగ్రేషన్ అంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి అప్డేటెడ్ మైగ్రేషన్ ఫైల్స్. మన మైగ్రేషన్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే ఉంటే దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తే అప్డేట్ అవుతాయి. మేక్ మైగ్రేట్ కాకుండా మైగ్రేట్ చేసినప్పుడు ఏమైతే, ఏదైతే మన మోడల్స్ అన్ని మైగ్రేషన్ ఫైల్స్ క్రియేట్ అయినాయో ఇవన్నీ కూడా డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అప్పుడు దాకా అక్కడ రిఫ్లెక్ట్ కాదు. కావాలంటే ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ పేరు ఏముంది? ప్రొఫైల్స్ డాట్ పిఆర్ ఫైల్ అనే ఉంది కదా. నేను ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ కోడ్ని అప్డేట్ చేసి రన్ చేస్తానో, ఇప్పుడు కంట్రోల్ V కొట్టాను, ఎంటర్ కీ కొట్టాను, దెన్ ఇట్ షుడ్ బి రీనేమ్ అయిపోయింది. ఒక్కసారి మీరు డేటాబేస్ ఓపెన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఏం చేయాలి? రిఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా ప్రొఫైల్ అని చెప్పని క్రియేట్ అయిపోయింది. ఇందాకేముంది? పిఆర్ ఫైల్ అని ఉంది, ఇప్పుడు ఏమైంది? ప్రొఫైల్ అయిపోయింది. అంటే మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నామో, మైగ్రేషన్ చేసామో, అదేం చేసిద్ది? దానికి క్రియేట్ అయిన మైగ్రేషన్ ఫైల్స్లో మోడిఫికేషన్ చేసిద్ది. ఇక్కడ రెండో ఫైల్ క్రియేట్ అయింది. వాట్ అబౌట్ దిస్ ఫైల్ అంటే ప్రొఫైల్ని, పిఆర్ ఫైల్ని కాస్త ప్రొఫైల్ కింద కన్వర్ట్ చేయడం. ఓల్డ్ నేమ్ ఈజ్ ద పిఆర్ ఫైల్ అండ్ న్యూ నేమ్ ఈజ్ ద ప్రొఫైల్. అంటే పిఆర్ ఫైల్ అనే పేరుతో ఉన్న టేబుల్ని ప్రొఫైల్ అనే పేరుతోటి కన్వర్ట్ చేసేసింది, రీనేమ్ చేసేసింది. సో ఆటోమేటిక్గా మనకి ఏమైంది? అక్కడ డేటాబేస్లో అప్డేట్ కూడా జరిగిపోయింది. ఇక్కడ మనకి అప్డేట్ అయింది కదా, డేటాబేస్లో అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనము అడ్మిన్ ఓపెన్ చేస్తే నౌ ఇట్ షుడ్ బి వర్క్స్. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్గా ద కోడ్ షుడ్ బి వర్క్స్. రికార్డ్ యాడ్ అయిపోయిందా? ఇందాక బగ్ వచ్చింది, ఎందుకని? మ్యాచ్ కాలేదు. ఆ మోడల్ నేము లోపల ఉన్న డేటాబేస్ టేబుల్ ఒకటే, కానీ మనం రాసిన కోడ్లో ప్రొఫైల్ అని పెట్టాము, అక్కడ పిఆర్ ఫైల్ అని పెట్టాము. దెన్ ఇట్ షుడ్ బి రేజ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు కొత్త రికార్డు కావాలంటే యాడ్ ప్రొఫైల్, సమ్ ఏదో శ్రీనివాస్ నేమ్, నెంబర్ 2, దెన్ సేవ్, ఇట్ షుడ్ బి కమ్స్. ఇఫ్ యూ వాంట్ డిలీట్ ద రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటాం, దీంట్లోకి వెళ్ళిపోయి డిలీట్ ద సెలెక్ట్ రికార్డ్ అంటాం. గో అంటే ఆటోమేటిక్గా షూర్ అంటే డిలీట్ అయిపోయింది. ఎడిట్ చేయాలనుకుంటే ఈ ఐడి మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎడిట్ వస్తుంది. దెన్ మీకు కావాల్సిన డేటాని అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఇంకొద్దిగా మీకు క్లారిఫికేషన్ రావడానికి మనం ఏం చేద్దామంటే ఇంకొకటి కూడా చేసేద్దాం. అడ్మిషన్స్ చేసాం, ఇప్పుడు ప్రొఫైల్స్ చేసాం, ఇంకేముంది మనకి? ట్రాన్స్పోర్ట్ ఉంది. ఒకసారి ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళి దాన్ని కూడా టచ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ప్రొఫైల్స్ చేసాము, నెక్స్ట్ అడ్మిషన్స్ చేసాము, ట్రాన్స్పోర్ట్లోకి వద్దాం. ఇక్కడ మనకి మోడల్స్ డాట్ ఏపీలో ఒక మోడల్ ఉంది, ఆల్రెడీ మనం మోడల్ క్రియేట్ చేసాం. స్టూడెంట్ నేమ్ ఇచ్చాం, రూట్ ఇచ్చాం, ఆ రోజే మనం అన్ని క్రియేట్ చేసాం, బట్ ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఫీజ్ చేసాం. ఇక్కడ రిటర్న్ అనేది మనకు అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ టు రిటర్న్ ఫంక్షన్. క్లాస్ మెటా కూడా ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ అండ్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అని. అట్లనే రౌట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, రౌట్ నేము, ఇది ఇంకొక మోడల్. ఇది ఈ మోడల్ని మనం ఇప్పుడే కనెక్ట్ చేయొద్దు, మనం ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ వరకు చేద్దాం మనం ప్రజెంట్. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ చేయాలంటే ఏం చేయాలి? అడ్మిన్లోకి రావాలి. అడ్మిన్లోకి రావాలంటే మళ్ళీ మనం కోడ్ మొత్తంగా రాయకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? సో అడ్మిషన్స్ కాకుండా మనం దీనికి ముందు ప్రొఫైల్స్ రాసాం కదా, ఒక్కసారి ప్రొఫైల్స్లో అడ్మిన్లో ఉన్న కోడ్ జస్ట్ కాపీ చేసేసుకోండి. కొద్ది గూగుల్ అన్నీ మీరు రాసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్లోకి వచ్చేయండి, లెటర్స్ పేస్ట్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ప్రొఫైల్ కాకుండా ట్రాన్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్. ఎందుకు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్? మనం ముందు అప్లికేషన్ పేరు ట్రాన్స్పోర్ట్ కదా, మనం ఇక్కడ ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నామంటే మన మోడల్స్లో మనం క్రియేట్ చేసిన పేరు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్.
సో కాబట్టి మనం అడ్మిన్ ఇంపోర్ట్ చేసుకోవాల్సింది కూడా ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్. ఇక్కడ ప్రొఫైల్ అడ్మిన్ అనే బదులు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ అడ్మిన్ అని చెప్పి పెట్టుకుంటాం. ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ అడ్మిన్. ఇక్కడ ఏదైతే నేమ్ మనం స్పెసిఫై చేస్తున్నామో అదే నేమ్ని ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఇక్కడ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాన్నే ఇక్కడ స్పెసిఫై చేయాలి. దట్స్ అలా. ఇక రిమైనింగ్ కాలమ్స్, ఏమేం కాలమ్స్ ఉండే ఇక్కడ మనకి? సో లైక్ STU నేమ్ ఉంది, దీన్ని ఒకసారి కాపీ చేసుకుందాం, అడ్మిన్లోకి వద్దాం. సో ఐడి అనేది ప్రతిదానికి కామన్, ఆటో జనరేటెడ్, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు దానికి. సో నెక్స్ట్ వచ్చేసింది రూట్ ఉంది. సో దెన్ వి గో ద అడ్మిన్లోకి వెళ్దాం, ఇక్కడ రూట్ స్పెసిఫై చేద్దాం. ఆ తర్వాత మోడల్స్లోకి వద్దాం. మోడల్స్లో మూడేది ఏంటిది? ఫీజ్ అని ఉంది, దాన్ని కాపీ చేసుకుందాం. admin.py లోకి వెళ్దాం, ఇక్కడ ఫీజు వేసేద్దాం. ఓకే, అయిపోయింది కదా. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి సేవ్ చేసేసి మళ్ళీ మనం వెబ్సైట్లోకి వద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమీ లేదు. యాడ్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్, స్టూడెంట్ నేమ్ అండ్ రూట్, road and fees, so 1500 rupees, and save. Now it should be saved. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాము? ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క మోడల్ని బైండ్ చేసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో 2 మోడల్స్ ఉండే మనకి, ఆ 2 మోడల్స్ని మనం బైండ్ చేసుకోవాలిగా. ఇప్పుడు ఈ రెండో మోడల్ ఏంటిది మనకి? ఎక్కడ ఉంది? మోడల్లోకి వద్దాం. రెండవది ఏముంది ఇక్కడ మనకి? రౌటర్ డీటెయిల్స్ అని చెప్పాలి, అంటే రూట్ డీటెయిల్స్. ఆ రూట్ ఎటు పోతుంది, ఏంది, దాని డిస్టెన్స్ ఎంత, దాని ప్రైస్ ఎంత అనేది మనం ఎంటర్ చేయాలి. సో ఇది ఎంటర్ చేయాలంటే దీనికి సంబంధించిన మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ admin.pyలో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంకొక మోడల్ ఏంటిది మనకి? ఇంకొక మోడల్ ఏముంది అక్కడ? ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ రౌట్ డీటెయిల్స్ ఇంపోర్ట్ చేసేసుకున్నాం. దీన్ని కూడా రిజిస్టర్ చేయాలి కదా మనం, దాన్ని కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము? ఇదే సెట్ మనం కాపీ చేసుకుందాం, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. దెన్ వీ కెన్ పేస్ట్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కాకుండా రూట్ డీటెయిల్స్ని తీసుకుందాం, Ctrl+C. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ అనేది డిలీట్ చేసేద్దాం. లెట్స్ రిమూవ్ అండ్ పేస్ట్ ఇట్. ఇక్కడ రూట్ డీటెయిల్స్ అడ్మిన్ అని చెప్పి తీసుకున్నాం, ఇక్కడ కూడా రూట్ డీటెయిల్స్ అడ్మిన్ అనే పెడదాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ బదులు రూట్ డీటెయిల్ అని చెప్పి ఉండాలి. సో వాట్ అబౌట్ ద రిజిస్టర్ అంటే అర్థం ఏంటంటే ఏ మోడల్ని ఏ అడ్మిన్ క్లాస్కి బైండ్ చేస్తున్నామని చెప్పడం. ఇక్కడ మనం ఏం చేయాలి? డిస్ప్లే ఏమేమి చూపించాలి? అక్కడ మనకి ఈ మోడల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఫస్ట్ రూట్ నేమ్ ఉంది. లెట్స్ కమ్ బ్యాక్ టు ద రూట్ నేమ్ అండ్ గివ్ ఐడి ఈజ్ ద కామన్, ఎవ్రీ రో ఈజ్ ఐడి ఈజ్ ద కామన్. అండ్ మోడల్స్లోకి రండి, నెక్స్ట్ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి, అడ్మిన్లోకి రండి, ఆ తర్వాత డిస్టెన్స్ని ఇవ్వండి. డిస్టెన్స్ తర్వాత మనకి ఇంకొక కోలం ఉంది, దానివల్ల మనం అది కూడా కావాలి కాబట్టి లెటర్స్ టేక్ ద ప్రైస్ తీసుకోండి. దెన్ అడ్మిన్లోకి వచ్చి దీంట్లో ప్రైస్ కూడా వేసేయండి. దట్స్ ఎనఫ్. సో దీన్ని కూడా రిజిస్టర్ చేసాం. ఎప్పుడైతే రిజిస్టర్ చేసేస్తామో ఆటోమేటిక్గా మన పేజీలోకి అది బైండ్ అయిపోయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేసేయండి. మీకు రిఫ్రెష్ చేస్తే ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ రీలోడ్. సర్వర్ ఆగిపోయింది, అది రీరన్ అయితే సర్వర్ వస్తుంది. ఏందమ్మా? అవసరం లేదు, రీరన్ అయింది. అది రీరన్ కాకపోతే దెన్ వీ విల్ స్టార్ట్. మనం అది స్టార్ట్ అవడానికి కొద్దిగా టైం పట్టింది. ఇక్కడ ఏమంటుంది? ఇంకొక బగ్ కూడా చూపిస్తుందా? ద మోడల్ ట్రాన్స్పోర్ట్ ఇట్ ఈస్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటుంది. సో admin.model_admin and restore admin, route details, router details. So this will be break and both should be at a time we can register. Transport details comma transport, that's enough for admin site. Yeah, file save. Let's come back. ఆల్రెడీ రిజిస్టర్డ్ మెసేజ్ ఇన్ లైన్ 124 sites.py. ఒకసారి మనం ఏం చేద్దామంటే సర్వర్ బ్రేక్ చేసేద్దాం. సర్వర్ బ్రేక్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. దెన్ వీ కెన్ ఓపెన్ ద పోర్ట్. లెట్ us join the admin.
ఎస్. నౌ రెండు వచ్చేసినాయి. ఏమొచ్చినాయి? రూట్ డీటెయిల్స్ వచ్చింది, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ నేను ఏం చేశాను, కోడ్ క్లాసులన్నీ ఒక చోట రాసేసుకున్నాము. ఏదైతే రిజిస్టర్ చేయాలనుకున్నామో అవి బాటంలో మొత్తం ఒకేసారి రిజిస్టర్ చేసాం, విడివిడిగా రిజిస్టర్ చేయకుండా. ఓకే, ఇప్పుడు కమ్ బ్యాక్ టు ద సైట్. ఇప్పుడు మనం రూట్ డీటెయిల్స్లోకి వెళ్ళి రూట్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. యాడ్ రూట్ అంటున్నాం. రూట్ నేమ్ MM రోడ్. సో డిస్టెన్స్ 15 kilometers, 12,500 per annum. Let us save. ఓకే, ఇట్లా మనం ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన అడ్మిన్ టేబుల్స్ అన్నీ కూడా త్రూ మోడల్స్ ద్వారా జనరేట్ చేసి మనకు కావలసిన వ్యూస్ని కూడా మనం చూపించుకోవచ్చు. ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు ఒక యూజర్స్ ఆల్రెడీ అడ్మిన్ ప్రొవైడ్ చేశాడు, మనం ప్రొవైడ్ చేసింది కాదు. గ్రూప్స్ కూడా అడ్మిన్ ప్రొవైడ్ చేసింది. గ్రూప్స్లో డేటా ఏమి ఇవ్వలేదు, ప్రజెంట్ యూజర్స్ వరకే డేటా ఇచ్చాడు. ఈ డేటాలో కూడా యాక్టివ్లో పెట్టుకొని స్టేటస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కే శ్రీనివాసరావు అనేది ఒకటి క్రియేట్ చేశాం. ఈ కే శ్రీనివాసరావుని ఎడిట్ చేసి దీనికి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటే ఇది కూడా లాగిన్ అవ్వచ్చు. ఈ యూజర్తో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఆ యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు ఆ లాగిన్కి ఏమేమి పర్మిషన్స్ కావాలో కూడా ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ అంతా మనం తర్వాత చూద్దాము. ప్రజెంట్ గో విత్ హోమ్ సెక్షన్. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఏం చేయగలిగాము, ఒక మోడల్ క్రియేట్ చేస్తున్నాము. మోడల్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి, ఏమేమి మోడల్లో కాలమ్స్ ఉంటాయో తెలియాలి ఫస్ట్. సో కాబట్టి మన యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్లోకి వెళ్ళి models.pyలోకి వెళ్ళి మనకి ఎన్ని టేబుల్స్ కావాలనుకుంటే అన్ని మోడల్ క్లాసులు క్రియేట్ చేయాలి. ఈచ్ మోడల్ క్లాస్లో మీకు కాలమ్ నేము, దాని యొక్క డేటా టైప్ని మెన్షన్ చేయాలి. అలా మీరు నెంబర్ ఆఫ్ కాలమ్స్ క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క మెటా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంది, ఒకటి సింగులర్లో ఉండాలి, ఇంకోటి ప్లూరల్లో ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఏమైందంటే మనం ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేస్తున్నామో ఆ డేటాబేస్లో ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ _ ఏది ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటిది, యాప్ నేము. దాంట్లో ఉన్నది ఏంది, ఇదేంటిది, ఇది రౌట్ డీటెయిల్స్ అనేది. రౌట్ డీటెయిల్ అనేది టేబుల్ పేరు. దీని పేరు ఏం పేరు అంటారు, ట్రాన్స్పోర్ట్ అనేది యాప్ నేమ్. ఆ యాప్లో టేబుల్, ట్రాన్స్పోర్ట్ అనే యాప్లో ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ అనే ఒక టేబుల్, ట్రాన్స్పోర్ట్ యాప్లో రౌట్ డీటెయిల్ అనే ఒక టేబుల్. ఈ రెండింటిని ఏమంటాం మనం, మోడల్స్ అంటాం. అక్కడ అడ్మిషన్లో అడ్మిషన్ అనే టేబుల్ ఉంది. అట్లనే ఇంకోటి ఏంటిది, ప్రొఫైల్ అని ఒకటి క్రియేట్ చేసాం కదా, ప్రొఫైల్స్లో ప్రొఫైల్ అనే టేబుల్ ఉంది. సో ఈ ముందు పక్క ఉండే ప్రిఫిక్స్లు అన్నీ ఏమంటామంటే యాప్ నేమ్స్ అంటాం. ఏమంటాం, యాప్ నేమ్. ఇక్కడ చూడండి ఆత్ అని ఉంది. ఆత్ అంటే అర్థమైంది, అథెంటికేషన్. అథెంటికేషన్ అనే దాంట్లో ఉన్న టేబుల్స్ ఇవన్నీ కూడా. అట్లనే డిజాంగో అడ్మిన్కి సంబంధించినవి మొత్తం కూడా ఫస్ట్ డిజాంగో ఉంది. ప్రిఫిక్స్లు ఏమో యాప్ నేమ్స్, ఆ తర్వాత ఉండేవన్నీ కూడా టేబుల్స్ అంటాం. అర్థమైందా? ప్రిఫిక్స్లు ఏమో యాప్ నేమ్స్, ఆ తర్వాత _ తర్వాత ఉన్నాయన్నీ దాని యొక్క టేబుల్ నేమ్స్. ఇక్కడ ఏమేమి టేబుల్స్ అయితే మనం క్రియేట్ చేసి మోడల్స్లో మనం రిజిస్టర్ చేస్తామో, ఎక్కడ మనం ఇక్కడ మోడల్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి యాప్లో కూడా ఒక అడ్మిన్ ఫైల్ ఉంటుంది. ప్రతి యాప్లో ఒక అడ్మిన్ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొఫైల్లోకి వెళ్ళాం, ఒక అడ్మిన్ ఫైల్ ఉంటుంది. ఈ అడ్మిన్లో ఏం చేయాలి, ఏ కాలమ్స్ అయితే మనం చూపించాలనుకుంటున్నామో ఆ లిస్ట్ ఆఫ్ ది కాలమ్స్ అండ్ ఏ ప్రొఫైల్ అనే మోడల్లో ఉన్న ప్రొఫైల్ అడ్మిన్ అనే మోడల్ క్లాస్ని బైండ్ చేయమని చెప్పడం అన్నమాట. ఓకే, ప్రొఫైల్ మోడల్లో ఉన్న ప్రొఫైల్ అడ్మిన్ అనే క్లాస్ని బైండ్ చేయమని అర్థం. అంటే అప్పుడు బైండ్ చేసేటప్పుడు ఏమైంది, మనం ఇక్కడ ఏమేమి కాలమ్ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామో అదే కాలమ్స్ అదే ఆర్డర్లో మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ మీరు ఆర్డర్ మారిస్తే అక్కడ ఆటోమేటిక్గా ఆర్డర్ మారిపోయి డిస్ప్లే అనేది మన ఇష్టం వచ్చిన ఆర్డర్లో మనం దీన్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా దీని తర్వాత సమ్ మోర్ ఆప్షన్స్ ఉంటాయేమో, మనం ప్రైమరీ కీ పెట్టడము, యూనిక్ కీ పెట్టడము, ఇవి కూడా డైరెక్ట్గా మోడల్స్ చేయొచ్చు. ఫస్టే మనం వాటిని టచ్ చేస్తే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సింపుల్ వేలో ఒక మోడల్ ఎలా క్రియేట్ చేయాలి, మోడల్ క్రియేట్ చేయాలంటే దానికి ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మోడల్స్ అనే డిజాంగో వాళ్ళకి ఇచ్చిన క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకొని దానికి ఇన్హెరిట్ చేయాలి. ఆ ఇన్హెరిట్ చేసిన తర్వాత ఈచ్ కాలమ్కి ఆ మోడల్స్లో ఉన్న డేటా టైపు, దానికి ఎంత సైజు కావాలో మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మెటా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకుంటాము, వెర్బో సింగిల్ ఫ్లోర్ల కింద. అండ్ దాని తర్వాత ఏం చేస్తాం, మోడల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత సింప్లీ అడ్మిన్లోకి వెళ్ళి ఆ మోడల్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఆ మోడల్ని, ఏ మోడల్ని, ప్రొఫైల్ అనే మోడల్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్ చేస్తేనే మీకు ఇక్కడ అడ్మిన్ ప్యానల్లోకి వచ్చి అవి కనపడతాయి అన్నమాట. సో మీరు ఎన్ని మోడల్స్ క్రియేట్ చేస్తారో అన్ని వ్యూస్ ఇక్కడ జనరేట్ అయిపోతాయి. ఇది అడ్మినిస్ట్రేషన్కే, రికార్డ్స్ యాడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి అన్ని. ఈ డేటాని డైనమిక్గా మనం స్క్రీన్ మీద చూసుకోవాలంటే నెక్స్ట్ క్లాస్లో మనం చేసేది అదే టాపిక్ అనమాట.
అప్పుడు ఏం చేస్తాము, ఈ మోడల్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొఫైల్స్లో కొన్ని రికార్డ్స్ ఎంటర్ చేస్తాము. ఈ రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్లో కనపడాలి. యూజర్ లాగిన్ అయినప్పుడు, యూజర్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగలి లేదా సైట్ ఓపెన్ చేయగానే నాకు అక్కడ లిస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ కావాలి. మనం రేపు ఏం చేద్దామంటే ప్రోడక్ట్స్ అని చెప్పని ఒక యాప్ క్రియేట్ చేద్దాం. ఆ ప్రోడక్ట్లో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెడదాము. ఆ ప్రోడక్ట్స్లో పెట్టిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రంట్ పేజీలోకి తీసుకొద్దాం. అప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ పేజీలో ప్రోడక్ట్ యాడ్ అయింది. ఇక్కడ ప్రోడక్ట్ డిలీట్ చేస్తే అక్కడ ఫ్రంట్ పేజీలో ప్రోడక్ట్ డిలీట్ అయిపోయింది. ఇది డైనమిక్గా ఎలా జరిగిద్ది అనే దానికి మనం నెక్స్ట్ స్టెప్లో చేయబోయేది ఏంటంటే, ఈ మోడల్ క్లాస్లో ఉన్న డేటాని, ఈ ప్రొఫైల్లో ఉన్న డేటా కానీ, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్లో ఉన్న డేటా కానీ, రౌటర్లో ఉన్న డీటెయిల్స్, ఇప్పుడు ఏవైతే మనం క్రియేట్ చేసి డేటాని ఫీడ్ చేశానో ఈ అన్ని టేబుల్స్లో ఉన్న డేటాని ఫ్రంట్ పేజీలోకి ఎలా తీసుకొస్తాం. మనం అడ్మిషన్స్కి ఒక పేజ్ పెట్టుకుందాము, ప్రొఫైల్స్కి ఒక పేజ్ పెడదాము, ట్రాన్స్పోర్ట్కి ఒక పేజ్ పెడదాం. మనం పెట్టిన పేజెస్ పేర్లు మార్చి వాటిల్లోకి ఈ డేటాని డిస్ప్లే చేసేటట్టు చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోయింది, మనకి మోడల్ ద్వారా డేటాబేస్లో ఉన్న డేటాని ఫెచ్ చేసి వ్యూస్ నుంచి టెంప్లెట్ ద్వారా ఆ డేటాని ఎలా చూపించాలో మనం లెర్న్ అవుతాం. అప్పుడు ఇంక మనం అల్టిమేట్గా ప్రాజెక్ట్ చేయొచ్చు. రేపు ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు నెక్స్ట్ క్లాస్లో ప్రైమరీకి, యూనిక్కి, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఎలా మోడల్స్లో క్రియేట్ చేస్తామనే కాన్సెప్ట్ కూడా చెప్తాను నెక్స్ట్ తర్వాత క్లాస్లో. ఆ తర్వాత మనం సింపుల్గా ఒక ప్రాజెక్ట్ చేద్దాం. నేనే చేస్తాను, ఒక ప్రాజెక్ట్ కాన్సెప్ట్ తీసుకొని అది మొత్తం కూడా మీకు రికార్డ్ చేసి పెడతాను. ఆ తర్వాతే మీ చేత ప్రాజెక్ట్ చేపిస్తాను. ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకుందాము. ఆ చిన్న ప్రాజెక్ట్ని మనం లైవ్లో క్లాసులు రికార్డ్ చేస్తే పెడదాం. ఒక 1 వీక్ ఆ ప్రాజెక్ట్ కోసం స్పెండ్ చేద్దాం. దాన్ని మీరు రీమేక్ చేయండి. నేను దాని సోర్స్ మీకు ఇవ్వను, ఎవరికి కూడా ఆ సోర్స్ ఎవరికి ఇవ్వను. దాన్ని చూస్తూ మీరు రీమేక్ చేయండి ప్రాజెక్ట్స్. దెన్ మీకు నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ రేపు డిస్కస్ చేద్దాం మనం. ఓకే, బాయ్.